హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏంటబ్బా ఇలా కూర్చున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి. చూడండి, మొన్న వినాయక చవితికి మనం ఇవి అరేంజ్ చేస్తాం కదండి. ప్రతి ఫెస్టివల్కి మనము అరేంజ్ చేయడానికి లేదా మనం ఇవన్నీ కొంటూ ఉంటాం కదా. సో నాకు ఒక ఐడియా వచ్చింది, వీటితోటి దొన్నెలు ఎలా చేయొచ్చో మీకు చూపిద్దాం అనేసి ఈ వీడియో చేస్తున్నానండి. సో సింపుల్గా చేయొచ్చండి. మనం దేవుడి గదిలో మన ప్రసాదాలు నైవేద్యం పెట్టడానికి కానీ సో ఎలాగైనా చక్కగా ఈజీగా చేసుకోవచ్చండి. సో నేనైతే కట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, ఇవన్నీ ఇలాగా తీసేసి ఒకటి మనము ఫుడ్ తినడానికి కొన్ని పెట్టుకుంటాం కదా. ఫెస్టివల్స్ పండగలు వచ్చినప్పుడల్లా మనము ఇవన్నీ ప్రత్యేకంగా కొనుక్కుని భోజనాలు అవి చేస్తుంటాం ఈ ఆకులు. సో దీంతోని ఈ దొన్నెలు ఎలా చేయాలో చూసేద్దామండి. అంతకన్నా ముందర మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఈ ఆకుని ఈ విధంగా కట్ చేశానండి. కొంచెము సమానంగా ఈ విధంగా ఒక 4-5 ఆకులు కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నవన్నీ సమానంగా కొంచెము ఒకటే రేంజ్లో వచ్చేలా చూసుకున్నానండి. పండగలు వచ్చినప్పుడు మనకి చక్కగా ఉంటాయి ఇవి చేయడానికి. తొందరగా చేయొచ్చు. మనకు అందుబాటులో ఏమైనా వెయ్యాలన్నా ఇందులో వెయ్యొచ్చండి. మనం ప్రసాదాలు అవి వేస్తూ ఉంటాము. లేదా వడ్డించడం, మనము భోజనాలు పెట్టే టైంలో కూడా వీటిల్లో కర్రీస్ కానీ లేదా స్వీట్స్ కానీ గారెలు కానీ అలా మనకి నచ్చినట్టుగా అన్ని ఐటమ్స్ స్వీట్స్ కూడా అలా వేయచ్చు. పండగలు వచ్చాయంటే చాలు మనం ఈ ఆకులు తెస్తూ ఉంటాం. బంధువులు వచ్చినప్పుడు కానీ చక్కగా మనం ఫెస్టివల్స్ బాగా చేసుకున్నప్పుడు కానీ ఇలాంటి ఆకుల్లో మనం భోజనాలు చేస్తూ ఉంటాం. సో ఇప్పుడంటే అందరం డైనింగ్ టేబుల్ మీద ప్లేట్స్లో తింటున్నాం, కానీ పూర్వం అయితే ఆకుల్లోనే చేసేవారు. ఇప్పటికీ ఇలా చేసేవాళ్ళు కూడా ఉన్నారండి, భోజనాలు ఆకుల్లోనే. సో ఇంతకీ ఇప్పుడు 4 నేను కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. సో చూసారు కదా, ఇలాగ ఒక సైజ్ కరెక్ట్గా కట్ చేసుకుని 2 మధ్యలో ఈ విధంగా కట్ చేసుకున్నానండి, 2 చోట్ల. సో అదే సైడ్ సేమ్ అటు సైడ్ కూడా ఇదే విధంగా 2 టైమ్స్ అలా కట్ చేశానండి, అంతే. కట్ చేశాను, మీకు తెలిసిపోతుంది చూడండి. ఇటు సైడ్ ఒక పోర్షన్, అటు సైడ్ ఒక పోర్షన్ వచ్చింది కదా. సో మనము దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి బ్యాక్ సైడ్ ఎలా ఉందో. సో దీన్ని ఈ 2 అంచుల్ని చివరివి 2 కలిపి మధ్యలో వెనకాల బిట్ ఉంటుంది చూసారు కదా, ఇదిగో ఇది దాని మీద అటాచ్ చేసి దీనికి మనము మీ దగ్గర స్టేప్లర్ ఉన్నా సరే లేదా మంచి పుల్లలు ఏమైనా మంచివి ఉన్నా సరే అవి కూడా పెట్టచ్చండి ఈజీగాను. సో ఈజీగా అది అలా పెట్టేయడమే, నిలబడి ఉంటుంది, అలాగే ఉంటుంది. సో ఎంత నీట్గా వస్తుందంటే మనం ఇందులో ఏం వేసినా కూడా ఒలిగిపోదండి, అలాగే ఉంటుంది, అంత బాగా వస్తాయి. సో నేను పెట్టాక ఇంకా పెద్ద దాంతో పెట్టడం వల్ల కట్ చేస్తానండి. చూసారు కదా ఎలా వచ్చిందో ఒక సైడ్. ఇంకో సైడ్ కూడా సేమ్ అదే విధంగా 2 అంచుల్ని కలిపేసి తర్వాత మధ్యలోది ఇలా పైన పెట్టి దానికి పైన దీంతో ఇలా గుచ్చడమేనండి. స్టేప్లర్తో ఉన్న అలా అయినా చేయొచ్చు. సో ఈ అరిటాకులతోటి మనము ఇలాంటివే కాకుండా డెకరేషన్కి కూడా సంబంధించినవి చాలా చక్కగా చేయొచ్చండి. మనము భగవంతుడు వెనకాల డెకరేషన్ కానీ చాలా రకాలుగా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో, చూసారు కదా. సో ఎక్కడ హోల్ కానీ ఏమి కనపట్టలేదు, చాలా నీట్గా ఉంది. చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు, పెద్దవి కావాలంటే పెద్దవైనా చేసుకోవచ్చండి. అన్నిటికన్నా ముఖ్యం ప్లాస్టిక్ వాడకుండా ఉండడం. సో ప్లాస్టిక్ వాడడం వల్ల ఎన్నో నష్టాలు కదండి. సో దాన్ని అవాయిడ్ చేయాలంటే మనం ఇలాంటివి చేసుకుని వాడుకోవచ్చు. చక్కగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ లేదా ట్రైన్స్లో వెళ్ళినప్పుడు పిల్లలు వాళ్ళు ఉన్నప్పుడు లేదా మనం ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందండి. ఏదో ఒక స్నాక్స్ వేయడానికి కానీ ఏదో రకంగా చిన్నపిల్లలకి ఏమైనా పెట్టాలన్నా కింద పడిపోకుండా ఒలిగిపోకుండా ఉండడానికి కానీ అప్పటికప్పుడు మనం నేర్చుకుని ఉంటే అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. సాధ్యమైనంతవరకు ప్లాస్టిక్ని వాడకం తగ్గించి ఇలాంటి బౌల్స్ తయారు చేసుకోవడం మనకు వచ్చినట్టయితే బాగా ఉపయోగపడుతుందండి. ప్రయాణాలు తర్వాత ఇంట్లోకి వాడుకోవాలన్నా ఇంట్లో చక్కగా ఎప్పుడైనా మనము స్పెషల్ ఐటమ్స్ ఏమైనా చేసుకున్నప్పుడు లేకపోతే స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు పెట్టడానికి కానీ లేదా పండగలు వచ్చినప్పుడు సరదాగా మన వడ్డించినప్పుడు ఆ ఆకులో మనం వాటిల్లో ఇలా పెట్టడానికి కానీ చాలా రకాలుగా పెట్టుకోవచ్చు. సో సేమ్ అదే విధంగా నేను మిగతావి కూడా ఇలాగే చేశానండి. సింపుల్గా చేసేయచ్చు, ఒకసారి చూస్తే మనకు వచ్చేస్తుంది.
మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఇలా చేయడం కూడాను. సో, ఈ ఆకులు డెకరేషన్ పర్పసే కాదు, ఎన్నో రకాలుగా దీన్ని మనము ఉపయోగించుకోవచ్చండి. స్టేప్లర్ ఉంటే స్టేప్లర్ అయినా వాడొచ్చు. పుల్లలు మంచివుంటే, కొత్తవుంటే చక్కగా మనం పెట్టేయచ్చు. క్యూట్‌గా ఉన్నాయి కదండీ చూడ్డానికి. సో, సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వాడకం తగ్గించడానికైతే ఖచ్చితంగా మనము నేర్చుకొని చేసుకోవచ్చు. ఇక టైం సేవ్ చేసుకోవచ్చు. చక్కగా ఎన్విరాన్మెంట్ చక్కగా మనం కాపాడినట్టు అవుతుంది. హెల్తీ కూడాను. సో, అన్ని విధాలా మనకి ఉపయోగపడతాయి. చిన్న చిన్న ఈ బౌల్స్. సో, అందరూ ఈజీగా చేసేసే ప్రొసీజర్, పెద్దదేం కాదండి ఇది. సింపుల్‌గా చేసేయొచ్చు. ట్రావెలింగ్ పర్పస్‌లో ఉపయోగించొచ్చు. లేదా టెంపుల్స్‌కి వెళ్ళినా కూడా మనము వాడుకోవచ్చు. గుడికెళ్తామనుకోండి, అక్కడ మనకి గిన్నెలు లేపోతే వీటిల్లో పసుపు, కుంకుమ, అక్షంతలు అవి కూడా వేసుకోవచ్చు. మనకి అవసరానికి చక్కగా చిన్న చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు. ఎప్పుడైనా అరిటాకులు తెస్తే మనకి అందుబాటులో తొందరగా చేయాలంటే ఇలా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకెలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. సింపుల్‌గా చేసుకునే ఐటెమ్స్. అరిటాకుల్లో ఇవి చూసారు కదా ఎలా పెట్టానో ఇవి. సో, ఈ విధంగా మనము గెస్ట్‌లొచ్చినప్పుడు కూడా సర్వ్ చేయొచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో. బాయ్ అండి.